ఈసాలో ఆత్మ. ఒకానొక కాలంలో దట్టమైన పెద్ద అడవి దాటాక ఉన్న ఊరిలో కర్రలు కొట్టుకునేవాడు తన కొడుకుతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. వారెంతో పేదవారు, కానీ సంతోషంగా ఉండేవారు. నాన్న, మీరు చేసిన బఠానీలు బ్రెడ్లు చాలా బాగున్నాయి, ప్రపంచంలోనే రుచికరమైనవి. ఇక పద బాబు, పడుకుందాం. రేపు మా పరీక్షా ఫలితాలు వస్తాయి. ఫ్రాంక్ తానే ఫస్ట్ వస్తాడని అనుకుంటున్నాడు. మీకు తెలుసా, ఫ్రాంక్ అంటూ ఉంటాడు, ఇక చాలు బాబు, పడుకో, నువ్వు చాలా ఆలస్యమైంది. ఫ్రాంక్ శామ్కు బెస్ట్ ఫ్రెండ్. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇక ఈ రోజు ఫ్రాంక్ రోజూ కంటే ఎంతో ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. రారా, జాన్ అంకల్ మన మొత్తం గ్రేడ్ లో టాప్ నువ్వే అన్న మాట వింటే ఎంతో సంతోషిస్తారు. అవును, నాకు తెలుసు, నాన్న చాలా సంతోషిస్తారు. మరి దేనికోసం వేచి ఉన్నావు? ఈ రాయిని బాగా చూడు. ఇంత చక్కటి గుండ్రటి రాయి ప్రతిరోజు కనిపించదు. ఇలా చూడు, సరిగ్గా చూడు. గుడిసెలో ఉన్న వారి మొదటి విజయం. అలా అనడం ఏం బాలేదు. సరే పద, నెమ్మదిగా. అంకల్ జాన్, ఈ రోజు ఏం జరిగిందో ఊహించండి. ఏమైంది ఫ్రాంక్? శాంతించు, హాయిగా కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు కదా. అంకుల్ జాన్, ఈ రోజు మా ఫలితాలు వచ్చాయి. మొత్తం గ్రేడ్ లో శామ్ ఫస్ట్ వచ్చాడు. ఇది మీకు తెలుసా? నిజంగానా? నువ్వు నా బంగారం. నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ నాన్న. అంకుల్, వచ్చే ఏడాది జాన్ ని ఒక పై క్లాస్ కు ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. మీరు చూడండి అంకుల్, శామ్ త్వరలోనే ఒక మంచి డాక్టర్ అవుతాడు. నాన్నగారు, ఏమైంది? మీ ఇద్దరికి చాలా ఆకలిగా ఉన్నట్టుంది. మీకోసం నేను బ్రెడ్ ఉంచాను. అదిగో అక్కడ టేబుల్ మీద ఉంది, తినండి. అంకుల్ జాన్, అదేమిటి? చెప్పు నాన్న, ప్లీజ్. ఓ, నన్ను క్షమించు శామ్, కానీ నీ స్కూల్ కోసం ఇక డబ్బు కట్టలేను. నాన్న, మన బట్టలకి భోజనానికి మాత్రమే నేను డబ్బు ఇవ్వగలను. పైగా మిమ్మల్ని స్కూల్ పంపడం నా వల్ల కాదు. మా నాన్నగారిని నేను అడగచ్చు అనుకుంటాను. థ్యాంక్స్ ఫ్రాంక్, కానీ వద్దు. నీకు తెలుసా, నేను నీకు కట్టెలు కొట్టడంలో సహాయపడినా ఆ విధంగా మనం కలిసి ఎక్కువ కట్టెలు కొట్టి మనం ఎక్కువ సంపాదించగలం. నా కోసం కావలసినంత దాచగలవు. నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళగలను. నువ్వు కట్టెలు కొడతావా? ఎందుకు కొట్టలేను? నాన్న అదే పని చేస్తారుగా. కానీ నేను నిజాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఎంతో వేగంగా అన్ని పనుల్ని నేర్చుకోగలను. నేను ఎలా అయితే స్కూల్లో నేర్చుకున్నానో, నేను కట్టెలు కొట్టడాన్ని కూడా నేర్చుకుంటాను. నేను నాన్నకి సహాయపడతాను. ఆ వచ్చిన డబ్బుతో స్కూల్కి తిరిగి వస్తాను. లేదు ఫ్రాంక్, కట్టెలు కొట్టడం చాలా కష్టం. పైగా నా దగ్గర ఒకటే గొడ్డలుంది బాబు. మా వద్ద ఇంట్లో 2 గొడ్డలున్నాయి. నీకోసం ఒకటి నాన్నని అడిగి తెస్తాను. శామ్, నేను స్కూల్లో నేర్పించినవని నీకు నేర్పిస్తాను. దాంతో నువ్వు మళ్ళీ స్కూల్కి వచ్చాక వేగంగా నేర్చుకోగలవు. అవును, థ్యాంక్స్ ఫ్రాంక్, నువ్వే నా మంచి మిత్రుడివి. వీలైనంత నేను నేర్పిస్తాను. నీకు గొడ్డల్ని కూడా తెచ్చిస్తా. మర్నాడు శామ్ తన తండ్రితో కలిసి కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు చాలా కష్టపడ్డాడు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకో, ఎండిపోయి పడిపోయిన చెట్లను వెతకాలి ఫస్ట్. మనకు వీలైనంత వరకు ఆరోగ్యంగా బతికి ఉన్న చెట్లని కొట్టకుండా ఉండడానికి చూసుకోవాలి. అలాగే నాన్న, స్కూల్లో మేం నేర్చుకున్నాం ఆ చెట్లకు ప్రాణం ఉంటుందని. వాటికి మనం హాని చేయకూడదు. ఓ బాబూ, నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు కదా, కానీ నిన్నిక్కడ పని చేయిస్తున్నాను. నన్ను క్షమించు బాబూ. నాన్న, మీరు చెప్పారు కదా, జీవితంలో ఉన్నంతలో జీవించాలని. దీన్ని మనిద్దరం కలిసి జీవిద్దాం. నేను డాక్టర్ అయ్యాక పేదవారికి సహాయం చేస్తాను. నేను పెద్దవాడిని అయ్యాక మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఓహోహో, నేను పని చేయొద్దా అంటే మరి రోజంతా ఏం చెయ్యను నేను. నా బంగారు తండ్రి, ఇక చాలురా, కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేద్దాం. ఇలా రా, కూర్చో, భోజనం చెయ్యి. ఇలా చూడు నాన్న, ఎంత అందమైన పక్షో. నీ భోజనం. శామ్, వెనక్కిరా. నేను ఎక్కువ దూరం వెళ్ళను నాన్న. జాగ్రత్త పిల్లలు. వీళ్ళు కూడానా? శామ్ అందమైన పక్షిని అనుసరిస్తూ
దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయాడు. ఓ నేను ఎక్కడున్నాను? నేనెంత దూరం వచ్చేసినట్టున్నా. నేను తిరిగి వెళ్ళాలి. నాన్న నా కోసం ఎదురు చూస్తుంటారు. సహాయం చేయండి, సహాయం చేయండి. నువ్వెక్కడున్నావు? ఈ పొదల్లో చిక్కుకున్నాను. నేను వస్తున్నా. ఇక్కడ ఇక్కడ అరే ఇక్కడ. అవును, నన్ను బయటికి తీ, దయచేసి నన్ను బయటికి తీ, సాయం చెయ్యి. అయ్యో పాపం, నేను నీకు సహాయం చేస్తాను. ఓ, ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నేను ఒక ఆత్మని. నన్ను 500 ఏళ్ల క్రితం ఈ సీసాలో బంధించారు. ఈ రోజు నువ్వు వచ్చి నన్ను విడిపించావు. నీకు ఏం బహుమతి కావాలి? బహుమతా? అవును, నీ బహుమతి. నన్ను విడిపించిన వ్యక్తికి నేను తప్పకుండా బహుమతి ఇవ్వాలి. ఎందుకు? నీకు మంచి చేసినందుకు ప్రతిఫలం ఇదా? సరే, నువ్వు తెలివైన వాడివి, చురుకైన వాడివి అయితే నిన్ను నువ్వు నా నుంచి కాపాడుకో లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను విడిపించినందుకు మరణం బహుమతి నాకు తెలియదే. ఇది చాలా అన్యాయం. నీ దురదృష్టం. నువ్వే అసలు ఆ సీసాలో ఉన్నావని నేను ఎలా నమ్మను? ఇప్పుడే కదా నువ్వు నన్ను అక్కడి నుంచి విడుదల చేశావు. నువ్వు అదే ఆత్మవని నాకెలా తెలుస్తుంది? లేదా ఇంకేదో పెద్ద ఆత్మ కూడా కావచ్చు కదా. పొగలో కనిపించిన చిన్న సీసాలో ఉన్న చిన్న ఆత్మను తిరిసుండొచ్చేమో కదా. ఏమిటి? అవును, నేను ఇలాంటి మాయలు చేసేవారిని అస్సలు నమ్మను. అయితే మరి నువ్వు నన్ను ఏం చేయమంటున్నావు? నేను కాస్త ఆలోచిస్తానుండు. ఆ సీసాలో వెళ్ళి చూపించు. నువ్వు అదే ఆత్మని నాకు అప్పుడు తెలుస్తుంది కదా. అదైతే చాలా సులువు మరి. ఏంటి? అయ్యో, నీకింత చేశాను, నువ్వు నన్నే చంపుతావా? నన్ను ఇందులో ఉంచకు, నన్ను బయటకు తీసేయి. నేను నిజం చెప్తున్నా, నేను నిన్ను ఏమీ చెయ్యను. నేను నిన్నెలా నమ్మను? నేను కేవలం నిన్ను పరీక్షిస్తున్నాను. ఇక నువ్వు అసలైన బహుమతికి అర్హుడివి కాదా అని చూడ్డానికి. నేను ఒకవేళ చెడ్డవాణ్ణి అయితే నిన్ను ఎప్పుడో చంపుండేవాణ్ణి. నీ మాట వినకుండా నన్ను నేను చిన్నగా చేసుకున్నాను. ఆలోచించు. అవుననుకో, అది నిజమే. నేను నిన్ను ఏమీ చెయ్యను. నన్ను బయటికి తీయి. సరే అయితే. ఓహో, ఇన్నాళ్ళకి స్వేచ్ఛ. ధన్యవాదములు. నీ స్వేచ్ఛని ఆనందించు. ఆగు, నీ బహుమతి నీకొద్దా మరి? అరే, నాకేమీ వద్దు. నేను నిన్ను పరీక్షించాను. ఇదిగో తీసుకో, ప్లీజ్. తీసుకో బాబు. ఇదేమిటి? నువ్వు ఏదైనా లోహాన్ని ఈ వస్త్రంతో వెండి అంచుని రుద్దితే గనుక అది వెంటనే వెండిగా మారుతుంది. మరోవైపు ఉన్న ఈ ఎర్రని దాంతో ఏదైనా గాయంపై రుద్దితే ఆ గాయం వెంటనే నయమైపోతుంది. తీసుకో. దీన్ని తెలివిగా ఉపయోగించు మిత్రమా. ఈ పిల్లాడు ఏమయ్యాడు? నేనే వెళ్ళి వెతకాలి వాణ్ణి. నాన్న, నేనేం తెచ్చానో చూడు. శామ్, నా బాబు, నేను కంగారు పడ్డాను. మన చింతలన్నీ తీరినట్టే. ఇంటికి వెళ్దాం, నేను నీకు చెప్తాను. ఇంటికా? ఇక్కడికి పనిచేయడానికి వచ్చాం కదా. అలసిపోతే గనక నువ్వింటికి వెళ్ళిపో. నాన్న, ఇంటికి వెళ్ళే దారి నాకు తెలియదు. నాతో రా. నీకు ఫ్రాంక్కి నేను ఎన్నో విషయాలు చెప్పాలి. ప్లీజ్ అంతా సరిగానే ఉంది కదా? నాతో రా. నేను నీకు జరిగిందంతా వివరంగా చెప్తాను. సరే, నెమ్మదిగా శామ్, నేను వస్తున్నా. ఇక ఆ సాయంత్రం శామ్ తన తండ్రికి ఫ్రాంక్కి మొత్తం చెప్పాడు. మనం దీన్ని పరీక్షిద్దామా? సమయం వృధా చేసుకోవద్దు. నేను ఒక కత్తిని తెస్తాను. ఇది పనిచేస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరినట్టే. ఏ వస్తువుని ఇప్పుడు రుద్దను. ఈ పళ్ళెం, ఆ చెంబు, ఆ పాత్ర, వీటికి ఎంత డబ్బు వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? అయితే పద తెలుసుకుందాం. మిత్రులిద్దరూ జ్యువెలర్ షాపుకి వెండి నమ్మడానికి వెళ్లారు. ఇది చాలా మంచి వెండి అని నేను చెప్పి తీరాలి. ఇదిగో తీసుకో. అవును, పదండి, భోజనం సిద్ధంగా ఉంది. నీకిష్టమైన బఠానీ సూప్ శామ్. నాన్న, మనం ఇకపై సూపు ఇంకా బ్రెడ్ తినాల్సిన పని లేదు. ఈ అద్భుతమైన వస్తువుల్ని చూడు. డబ్బుతో కొనుక్కుని వచ్చాను. డబ్బుతో ఇంత మంచి ఆహారాన్ని కొనుక్కోవచ్చని నాకు ఎప్పుడూ తెలియలేదు. అంకుల్ జాన్, సూప్ నిజంగా చాలా బాగుంది.
థ్యాంక్ యూ ఫ్రాంక్. నాకు శామ్ గురించే చింత. చింతించకండి అంకుల్, అతను ఉత్సాహంలో ఉన్నాడు. మ్మ్, ఇదంతా త్వరలోనే పోవాలని కోరుకుంటున్నాను. ఆనాటి నుండి శామ్లో కటువుదనం, గర్వం, పెంకితనం బాగా పెరిగింది. నన్ను చూడని నేను ఈ రోజు దేన్ని వెండిగా మార్చగలను. హే శామ్, నా పుస్తకాలు నీకోసం తెచ్చాను. కలిసి చదువుకుందాం. ఇప్పుడు నువ్వు స్కూల్ కు రాబోతున్నావుగా, ఏం జరుగుతుందో నీకు తెలియాలిగా. శామ్, రా, నువ్వు స్కూల్ కు వస్తున్నావుగా. స్కూలుకు రావాలా? ఎందుకు? ఎందుకంటావేమిటి? నువ్వు డాక్టర్వి అవ్వాలనుకున్నావుగా, అవునా? అది సరే, ఇదంతా డబ్బు సంపాదనకే కదా. ఇప్పుడు నా వద్ద మ్యాజిక్ వస్త్రం ఉందిగా. నాకు కావలసినంత డబ్బు నేను సంపాదిస్తాను. ఇంకా నేను ఎందుకు చదవాలి చెప్పు? పేద ప్రజలకి సహాయం చేయాలనుకున్నావుగా. నా వద్ద ఉన్న డబ్బుతో నేను చేయగలను. ఈ వస్త్రం మరోవైపు ఉన్న మ్యాజిక్ హీలింగ్ ద్వారా. మరి దీన్ని నేను వెండిగా మార్చనా? శామ్, రా, అందరూ ఎదురు చూస్తున్నారు, మనం ఆడుకుందాం. లేదు, నాకు ఆడుకోవాలని అసలు లేదు. ఫ్రాంక్, నాణాల్ని లెక్క పెట్టడంలో నాకు సహాయం చేయవా? చాలా సరదాగా ఉంటుంది. శామ్, ఈ వస్త్రం దొరికినప్పటి నుండి నువ్వు చాలా మారిపోయావు. ఈ వస్త్రం నాకు దొరికినప్పటి నుండి నీకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏంటి? నువ్వు వెళ్ళు, నేను ప్రశాంతంగా లెక్క పెట్టుకోవాలి. నువ్వు చాలా మంచివాడివి ఫ్రాంక్. నాన్న, పని చెయ్యాలని ఎందుకు పంతంగా ఉన్నావు? మన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఉంది కదా. మరి నేను పని చేయడానికి వెళ్ళకపోతే రోజంతా కూర్చుని ఏం చేయను? నాతో ఉండు, నాకు బోరుగా ఉంది. ఎందుకు? నీ ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు? గుర్తుంచుకో శామ్, పనే మనకన్నిటికంటే మంచి బహుమతి. ఫ్రాంక్, ఏ ఫ్రాంక్, నాకేం దొరికిందో చూడు. ఆడతావా? నువ్వు స్కూల్ కు వెళ్ళక్కర్లేదు, కానీ నేను వెళ్ళాలిగా. ఇప్పుడు శామ్కు ఫ్రాంక్ గుర్తొస్తున్నాడు. ఎన్ని నాణాలున్నా అతను ఒంటరితనం పోవడం లేదు. శామ్ నవ్వుని లేదా సరదాని, సంతోషాన్ని కొనలేడు. బాయ్ ఫ్రాంక్. బాయ్. ఏ ఫ్రాంక్, ఆడుకుందామా? నాకు హోంవర్క్ ఉంది. మనిద్దరం కలిసి చేద్దాం. ఏ, నీ దగ్గర నాణాలు లేవా లెక్క పెట్టడానికి? శామ్ తన తప్పుని తెలుసుకున్నాడు. డబ్బే అంతా కాదని, జీవితంలో దానికి మించింది ఉందని తెలుసుకున్నాడు. బాబూ, నాన్న, నేను మళ్ళీ స్కూల్లో చేరాలనుకుంటున్నా. మీరు కంగారు పడకండి నాన్న. నా ఫీజు కట్టడానికి ఎంత కావాలో అంత తీసుకుంటున్నా. దయచేసి మీ దగ్గరే ఉంచండి. నాన్నగారు, దీన్ని మీ దగ్గరే ఉంచండి. మీరు సరిగ్గా చెప్పారు, పని గొప్ప బహుమతి. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నా బంగారం, నాకెంతో సంతోషంగా ఉంది. ఫ్రాంక్, హే ఫ్రాంక్, నన్ను క్షమించు ఫ్రాంక్. నన్ను నిజంగానే క్షమించు. నేనెంతో స్వార్థపరుణ్ణి, కఠినంగా, నిరుపయోగంగా మారాను. అవును, నువ్వు అలాగే మారిపోయావు, ఎంతో కఠినంగా, నిరుపయోగంగా. వస్తువుల్ని వెండిగా మార్చి నాణాలను లెక్క పెట్టడం కంటే నీతో ఆడుకుంటే, కలిసి చదువుకుంటే, పక్షుల వెనకాల పరుగులు, కలిసి తినడం ఎంతో ఎక్కువ సంతోషంగా ఉండేది. నన్ను నమ్ము, ప్లీజ్ నన్ను క్షమించవా? నాకంటే ముందుగా స్కూల్ కు వస్తేనే మరి. ఇదేం బాలేదు. రా రా, నా తగుల నడక. ఫ్రాంక్ మరియు శామ్ మళ్ళీ మునుపట్లా మిత్రులయ్యారు.